నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు గ్రామానికి చెందిన మద్దిల అనసూయాదేవి గత 20 సంవత్సరాలుగా పెద్ద శంకర్లపూడి గ్రామంలో విఓఏగా పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మద్దిల అనసూయాదేవిని విధుల నుంచి తొలగించారని ఆమె వాపోయారు. ఈ సందర్భంగా మద్దిల అనసూయాదేవి మీడియాతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పెద్ద శంకర్లపూడి గ్రామంలో డ్వాక్రా విఓగా సేవలందిస్తూ సుమారు 30 గ్రూపులను ఏర్పాటు చేసి సక్రమంగా విధులు నిర్వహిస్తున్న నన్ను తొలగించారని, నన్ను తొలగించడం ఏమిటని గ్రామ టీడీపీ నాయకులను ఆశ్రయించగా, నువ్వు ఇక్కడ విధులు నిర్వహించడానికి అస్సలు వీలు లేదంటూ చెప్పడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేను ఆశ్రయించగా, ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదని, పెద్ద శంకర్లపూడి గ్రామ నాయకులను కలవమని ఆమె జవాబు ఇచ్చారన్నారు. గ్రామ నాయకుల కాళ్ళు వేలు పట్టుకున్నా కనీసం కనికరించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భర్త లేని నన్ను ఇంతలా మానసికంగా ఆందోళనకు గురిచేసి హింసించడం ఏమిటని, దళిత కులానికి చెందిన మహిళను ఇలా విధుల నుంచి తొలగించడం ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామ నాయకులు, ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి విఓఏగా విధులు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు. నేను యానిమేటర్గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరంలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నన్ను ఈ పార్టీకి సంబంధించిన దానివి కాదు, నువ్వు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన దానివి, నువ్వు నాకు ఇది ఇక్కడ చేయడానికి వీలు లేదు, నువ్వు వేరే ఊరు ప్రతిపాడు వేయించుకో, లేకపోతే ఇక్కడ మాకు చేయడానికి ఇది లేదు, మేము వేరే వాళ్ళని వేసుకుంటున్నాము అని నన్ను విధుల్లోంచి పక్కన పెట్టడం జరిగింది. నాకు నన్ను పక్కన పెట్టారు. ఎందుకు పెట్టారు అనేసి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్ళాను. తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్తే ఇక్కడ నాకు మీరు చేయడానికి వీలు లేదు, మీరు వైఎస్ఆర్సీపీలో పనిచేశారు కాబట్టి ఇక్కడ మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఎంచుకుందరు కానీ ఇక్కడ చేయడానికి వీలు లేదనేసి నన్ను అన్నారు. అడిగితే అది కదా సార్, అదేంటండి, నేను ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్కి సంబంధించి మేము చేస్తాము, నేను ఆ పార్టీ ఈ పార్టీనే ఉందండి, మాకు చేయవలసింది అదే కదా, ఏ ప్రభుత్వం వచ్చినా మేము చేయాలి, మరి నేను ప్రోత్సహించి నేను వైఎస్ఆర్సీపీలో చేయడం ఏంటనేసి నేను అడిగితే, లేదు నువ్వు మౌతులో మాట్లాడావు, మీడియాతో మాట్లాడావు, నువ్వు ఇక్కడ చేయడానికి వీలు లేదనేసి నన్ను చాలా మాటలు నన్ను మాట్లాడారు. నువ్వు ఎస్సీ కులానికి చెందిన దానివి, నువ్వు మా ఇక్కడ చేయడానికి వీలు లేదనేసి నన్ను చాలా మాటలు నన్ను చాలా బాధ పెట్టారు, చాలా కించపరిచారు. అయినా నేను ఎంతో బాధపడ్డాను. ఆ తిరుపతిరావు గారి కాళ్ళు కూడా పట్టుకున్నాను. అది కాదు సార్, నేను భర్త లేని దాన్ని, నేను చాలా బాధపడుతున్నాను, పిల్ల పెళ్ళికి కూడా అప్పులు చేశాను, నేను 10 లక్షలు అప్పులు చేశాను, ఇంకా అప్పులు బాగైపోయి ఉన్నాను, నాకు ఇదే దారి తప్ప నాకు ఏది దారి లేదు సార్, నేను ఇంటి మీద బతుకుతున్నాను 20 సంవత్సరాల నుంచి, నా మీద ఏమీ రిమార్క్ లేదు, నేనేమి పనులు నేను నా వల్ల ఇక్కడ ఏమీ జరగలేదు, కానీ నన్ను ఎందుకు వీధిలోంచి తీసేశారు, నా మీద ఏ తప్పు లేకుండా నన్ను తీయవలసిన పని ఏంటనేసి నేను అడిగాను. నువ్వేం చేసినా నాకు ఇక్కడ చేయడానికి వీల్లేదమ్మా, నువ్వు చేసి మాకు అవసరం లేదు, నువ్వు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలో చెయ్యనేసి నన్ను సంవత్సరం నుంచి నన్ను పక్కన పెట్టారు. నాయకుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళమన్నారు, కలమన్నారు, వెళ్ళాను, వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాను. అదే రామకృష్ణ గారు కూడా కాళ్ళు కూడా పట్టుకున్నాను, వెళ్ళి చూస్తానమ్మా చెప్తానమ్మన్నారు, కానీ నాకు న్యాయం జరగలేదు. కాబట్టి మీరు కూటమి ప్రభుత్వం, మీరు అందరు నాయకులు నాకు న్యాయం చేయమని నేను అడుగుతున్నాను. నాకు మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాను. ఎమ్మెల్యే గారు కూడా అడిగితే ఆవిడ ఏమన్నారంటే, అమ్మ నేను గ్రామ లీడర్లని సంప్రదించు, వాళ్ళు అడిగితే వాళ్ళు చేయమంటే చెయ్యి, వాళ్ళు చెప్పిన మాట నేను చేస్తాను, వాళ్ళ మాట నేను తీసాను, వాళ్ళు ఏదంటే అదే అనేసి నన్ను అన్నారు.
సరే మేడం గారు, అలా కాదు మేడం గారు, నాకు భర్త లేడు. 25 సంవత్సరాలు అయింది భర్త చనిపోయి. నాకు 2 పిల్లలేంటి, నాకు ఇది ఆధారం. ఈ వయసులో నేను బయటికి వెళ్ళి నేను పని చేయలేను, మీరు ఏదో దారి చూపించండి అని అన్నాను. మీరు వెళ్ళి ఆ ప్రతిపాలలోకి వెళ్ళి ఆ కన్నబాబు గారు అడిగమ్మా ప్రతిపాలు ఏంటారు అనేసి నన్ను అన్నారు. వచ్చేసానండి. నాకు ఏ దారి లేక, నాకు న్యాయం జరగక మీడియాని సంప్రదించడం జరిగింది. మీరు నాయకులందరూ నాకు న్యాయం చేయమని వేడుకుంటున్నాను.